ఊరు వెళ్లడంతో రౌడీలు ఎదురయ్యి మాధవ మీద అటాక్ చేయబోతుంటే రౌడీని చితక్కొట్టిన కేశవ, చక్రి, కన్నా. పూజ పూర్తి చేసుకున్న మహాలక్ష్మి. నారాయణ గురించి నిజం తెలుసుకుని షాక్లో మహాలక్ష్మి. అసలు ఇవన్నీ ఎలా జరగబోతున్నాయి, ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇక నేను వస్తాను అని నారాయణ అయితే బయటికి వెళ్ళిపోతాడు. సరే అందరూ బయలుదేద్దాము సరేనా, మొత్తం 5గురం వెళ్దాము అని. ఇక చక్రి అంటుంటే అదేంటిది, మీ నాన్నగారు ఇప్పుడే వస్తానన్నారు కదా, మళ్ళీ ఆయన లెక్కలోంచి తీసేస్తారేంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. అదేలేండి వస్తారులే, రానన్నారు కదా ఇప్పటిదాకా, ఆయన తీసుకెళ్ళడం మాకు ఇష్టం లేదు. ఆ ఊర్లో ఆయనకి ఏ గొడవలు ఉన్నాయో ఏంటో, ఫస్ట్ నుంచి ఊరు ఊరు అంటుంటే ముఖం ఇలా పెట్టుకునే ఉన్నాడు. ఊరి పేరు అడిగితే చెప్పలేదు. అసలు ఆయనకి ఎందుకు తెలియదు, మా పెద్దనాన్నకి తెలిసినట్టుగానే మరి మా నాన్నకు కూడా తెలియాలి కదా, తెలియలేదంటే ఆయన తప్పు చేసినట్టే కదా లెక్క, అందుకని ఆయన తీసుకెళ్ళదనుకుంటున్నాము అని చక్రి అంటుంటే తప్పు, అలా అనుకోకూడదు చక్రి గారు. ఆయన అక్కడ ఏం ఫేస్ చేశారు ఎవరికి తెలుసు, ఆ ఊరు వదిలేసి ఇంత దూరం ఎందుకు వచ్చారో ఎవరికి తెలుసు. అయినా మీ వాళ్ళందరూ వచ్చేసారు, ఇప్పుడు మీ వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, ఒకసారి చూద్దాం అక్కడ ఏం జరిగిందో, అన్ని సెట్ చేసి వద్దాం. అప్పుడు మనకు కూడా ఇంకా చుట్టాలు ఎక్కువ ఉంటారు కదా, మీకు కూడా పలకరించుకోవడానికి మంచి వాళ్ళు తెలిసే ఉంటారు కదా అని మహాలక్ష్మి అంటుంటే, ఏంటి ఇప్పుడు వస్తున్నారా, వస్తాను మీరు అడిగారు కాబట్టి పెద్ది కోసమైనా వస్తాను అని మహాలక్ష్మి అంటుంటే, అంటే పెద్ది కోసం వస్తున్నారా నా కోసం వస్తున్నారా, నేను మీరు అడిగారు కాబట్టి పెద్ది కోసం వస్తున్నాను అని మహాలక్ష్మి చిక్కుముడి వేస్తుంది. అబ్బా ఏంటో మీరు, మీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే అందరూ పడుకోండి బేగా, రేపొద్దున్న మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి కదా, బ్యాగ్ సర్దుకొని పడుకోండి అని ఇక మా పెద్ద చెప్పడంతో సరే అని ఇక అందరూ అయితే పడుకుంటారు. ఇక మార్నింగే లేచి అందరూ రెడీ అయ్యి బ్యాగ్స్ అయితే కార్లో పెట్టేసుకుంటారు. పెట్టుకుని ఇక కార్లో అయితే హ్యాపీగా పాటలు పాడుకుని డాన్సులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నారాయణ మాత్రం కార్లో కూర్చుని అమ్మో ఏమవుతుందో ఏంటో, అసలుకే వీళ్ళు ఊరు కాని ఊరు తీసుకెళ్దాం అంటున్నారు, అక్కడ నాకు నిండా శత్రువులే ఉన్నారు, నేను చేయలేని తప్పుకి చేశాను అని వీళ్ళు నన్ను అనుకుని నా మీద కక్ష కట్టారు. సరే నాకేమైనా పర్వాలేదు, కానీ మా పిల్లలకి ఏమీ కాకుండా ఉండాలి, నా ఇంటి మహాలక్ష్మికి ఏమీ కాకుండా ఉండాలి, అది చాలు నాకు అని చెప్పేసి ఇక నారాయణ అయితే మనసులో అలా ఆలోచిస్తూ డల్గా కూర్చుని ఉంటాడు. ఏమైంది పుత్ర, ఇవాళ నీకు ఏమైంది, అంత సైలెంట్గా ఉన్నావు, రోజు డైలాగులు వేసి పాటలు పాడి డాన్స్ వేస్తావు కదా, ఊరు అనగానే ఎందుకని నీ మూడ్ ఇలా అయిపోయింది, చెప్తావా మాకు కొంచెం అని మహాలక్ష్మి అడిగేసరికి, ఎందుకు చెప్పను, బ్రహ్మాండంగా చెప్తాను, నాకు ఊరు రావాలనే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం డాన్స్ వేసే మూడ్ లేదు, మీరు వేసుకుని పాటలు పాడుకోండి అని నారాయణ అంటాడు. సర్లే వదిలేండి మహాలక్ష్మి గారు, తనని వదిలేండి, మనం డ్యాన్సులు వేసుకొని మనం పాటలు పాడుకుందామని ఇక కార్లో కూర్చుని హ్యాపీగా అయితే పాటలు పాడుతూ ఉంటారు. ఇక అలా ఊగుతూ ఉంటారు. అప్పుడే ఇక వీళ్ళు ఊర్లోకి వస్తున్నారని తెలిసిన నారాయణ వాళ్ళ భార్య వాళ్ళ అన్నయ్య అయితే, చెల్లమ్మ నీ కోసం నేను 2 సంవత్సరాలు బతికాను, కానీ నిన్ను చంపిన వాడు ఈ ఊర్లోకి అడుగు పెడుతున్నాడంట, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో తెలియదు మాకు, ఇప్పుడు తెలిసింది కాబట్టి వాడి మీద అటాక్ చేస్తాను, ఖచ్చితంగా చేసి వాడి రక్తంతో నీకు అభిషేకం చేస్తాను అని ఇక ఆ రౌడీలైతే ఆ అమ్మాయి ఫోటోకి దండం పెట్టుకుంటాడు. రే మన చెల్లిని చంపినవాడు వస్తున్నాడంట, మీరు వెళ్ళి వాడిని ఊర్లోకి రాకుండా ఆపండి, ఊరు బయట నరికేసి బయట పాడేయండి అని చెప్పేసి ఇక రౌడీ హెడ్ చెప్పడంతో సరే అన్న అని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు రౌడీలందరూ. ఇక వీళ్ళు ఊర్లోకి రావడంతో రాగానే చెట్టునైతే కొట్టేసి ఇక కార్ని అయితే ఆపేస్తారు రౌడీలు. ఇదేంటిది, ఊరికి వచ్చిన వెంటనే ఇలా చెట్టు పడిపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇక మహాలక్ష్మి అంటుంటే, అమ్మో అశుభమేమో, వీళ్ళు నిజంగానే కక్ష కట్టి నా కొడుకుల్ని ఏమన్నా చేస్తారా ఏంటి, నిజం తెలుసుకోకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, అసలు వద్దు అంటే వీళ్ళ మాట వినకుండా ఇక్కడ దాకా వచ్చేసారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని నారాయణ అయితే మనసులో అనుకుంటాడు. ఏంటి పుత్ర ఎందుకంత కంగారుగా టెన్షన్గా ఉన్నావు, ఆ చెట్టు మొక్కే కదా పడింది, అది తీసి పక్కన పడేసి కారు వేసుకుని మళ్ళీ ఊర్లోకి వెళ్దాం, దీంట్లో ఎందుకు మీరు ఇలాగా భయపడిపోతున్నారు అందరూ అని ఇక మహాలక్ష్మి అయితే అందరితో అంటుంటే, అదేం లేదులేమ్మా మహాలక్ష్మి, పద రచక్రి తీద్దాము అని కొమ్మని తీసైతే పక్కకి వేస్తారు. పక్కకి వేసి కారు ఎక్కబోతుంటే చుట్టుపక్కల నుంచి రౌడీలు అయితే ఒక్కసారిగా వచ్చి ఇక వీళ్ళందరి మీద అటాక్ చేస్తారు. నారాయణ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, రే రౌడీలు వచ్చి కత్తితో వస్తున్నారా, దొంగలేమోరా వీళ్ళు, ఈ ఊర్లోకి రాకుండా వచ్చే వాళ్ళ దగ్గర దొంగతనం చేయడానికి వచ్చారేమోరా, బందిపోట్ల దొంగలేమోరా, కొట్టండి అని నారాయణ చెప్పడంతో ఇక మాధవ, చక్రి, కేశవ, కన్నా నలుగురు అయితే ఇక రౌడీలు చితక్కొడతారు. ఇక కొట్టాక
ఎవరి మనిషివరా నువ్వు అని చెప్పేసి ఇక చక్రి అడిగేసరికి ఇక వాళ్ళ అన్న పేరు అయితే చెప్పడంతో ఆ పేరు విని నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటిది, ఆయన పేరు చెప్పాడు, నేను ఊర్లోకి రాకుండానే ఊరికి వచ్చేస్తున్నాను అని ఆయనకు అర్థమైపోయిందా, అందుకనే రౌడీల్ని పంపేశాడా అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటాడు నారాయణ. ఏంటి పుత్ర, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఇవాళ అసలు నువ్వులా లేవు, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది, అసలు రోజు మాట్లాడే నువ్వేనా ఇది మాట్లాడేది అని మహాలక్ష్మి అంటుంటే, అబ్బే ఏం లేదు, పదండి ఊర్లోకి వెళ్దాం, ఊర్లోకి వెళ్ళి ఒక ఇంట్లో సెటిల్ అవుదాం పదండి అనిక నారాయణ అంటాడు. సరే పదండి అనిక అందరూ అయితే హ్యాపీగా ఇక ఊర్లోకి అయితే వెళ్ళిపోతారు. అన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కలిసి మమ్మల్ని కొట్టేశారన్న అని రౌడీలు అయితే ఇక అసలు రౌడీకి ఉన్న హెడ్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఏరా మా మనుషులనే కొడతావా, అంత ధైర్యం పుట్టిందా నీకు, తప్పు చేసిందే కాక మా ఊరు వచ్చిందే కాక మా మనుషులనే కొడతావా, చెప్తాను రాని సంగతి అని ఇక రౌడీలు అయితే ఇక మనసులో అనుకుంటారు. ఇక ఒక ఇంటికి అయితే వెళ్ళిపోతారు మహాలక్ష్మి వాళ్ళు. ఇక ఇంట్లో అయితే ఆల్రెడీ గాయత్రి వాళ్ళందరూ వచ్చి ఉంటారు. ఏంటి మీరొచ్చారు, అవును మేము ప్రతి సంవత్సరం వస్తాము, మీరే ఎప్పుడెప్పుడో వస్తారు అని ఇక తయారు అంటుంటే, అమ్మా అలా తెలీదు, మీరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలుసు, వాళ్ళు బావా వాళ్ళు ప్రతి సంవత్సరం రారు, జాతర ఇన్ని సంవత్సరాలకనే ఉంటుంది, దాన్ని బట్టి అలా వస్తూ ఉంటారు అంతే, అలా అయితే నాకు కూడా తెలియాలి కదా, నాకు కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తే ఊరి పేరు ఈ అమ్మవారి పేరు నాకు తెలియాలి, కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు వీళ్ళు, నాకు మాత్రం చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినట్టు గుర్తు, మళ్ళీ పెద్ద కనీసం ఇక్కడికి తీసుకురాని కూడా తీసుకురాలేదు నన్ను అని గాయత్రి చెప్తుంటే, సరే మీరు లోపలికి రండి ఏ ఇంట్లో ఉందరు కానీ అని గాయత్రి అంటుంది. ఏయ్ ఎక్కడుండేది వీళ్ళు, సరిపోదు రూమ్లు, పోండి బయటికి పోండి అని తయారు అంటుంటే, అమ్మా నువ్వు ఆపుతావా, రండి మీరు రండిరా, మీరు వచ్చి ఇక్కడ హాల్లో పడుకోండి, మహాలక్ష్మిను తిన పేరేంటి, నా పేరు మనీషా, మనీషా మహాలక్ష్మి లోపల రూమ్లో పడుకుంటారు, మీ అందరూ బయట పడుకోండి అని గాయత్రి చెప్పేసరికి సరే అని అందరూ లోపలికి వస్తారు. ఏంటి గాయత్రి బోడిపెత్తనం చలాయిస్తున్నావు, వాళ్ళు ఎందుకు అసలు ఇక్కడ, నీ కాపురం పాడైపోతుంది, ఏంటమ్మా నీకేమైనా పిచ్చా, నేను వాళ్ళ స్నేహితులుగానే చూస్తున్నాను, నా కాపురం పాడైపోవడానికి నేనేమి బావతో చెట్టా పట్టాలు వేసుకొని తిరగలేదు, చిన్నప్పటి నుంచి ఒక స్నేహితుడిలాగే నాతో ఉన్నాడు, ఆ స్నేహం కాస్త పెరిగాక ప్రేమ అయింది, అంతేకాని మేమిద్దరం ఏనాడు ఏ పిచ్చి పిచ్చి పనులు చేయలేదు, నువ్వు ఇక అలాంటి పేర్లు తీయకు, మేమిద్దరం ఒక మంచి స్నేహితులం, బావకి వాళ్ళ తమ్ముళ్ళకి నేను చోటిద్దాం అనుకుంటున్నాను, మా ఆయన అడుగుతాను కావాలంటే, నువ్వు మాత్రం మాట్లాడకు అని ఇక గాయత్రి అయితే లోపలికి వెళ్ళి వాళ్ళ ఆయన పిలిచి, ఎవండి వీళ్ళు ఇక్కడ ఉంటారు ఓకేనా మీకు అన్నట్టు మాట్లాడుతుంది ఇక గాయత్రి. సరే వండు నువ్వు అని ఇక వాళ్ళ ఆయన చెప్పేసరికి, ఇదిగో విన్నావు కదా మా ఆయన కూడా అదే చెప్పారు, అర్థమైందా అని ఇక గాయత్రి చెప్తుంది. అందరూ ఇక హాల్లో పడుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళిపోతారు. ఏంటిది ఇప్పుడా రావడం, మేము వచ్చి గంట అయింది అని తయారంటుంటే, గంట నుంచి ఏం చేస్తున్నావంట, ఇక్కడ నుంచి ఆరాధిస్తున్నావా అని కన్నా అడుగుతుంటే, రే ఇదొక దీక్ష, ఇలా చీర కట్టుకుని వేడివేడి కుండని పట్టుకుని గుడి చుట్టూరా 11 ప్రదక్షిణాలు చేయాలి, అలా చేస్తే అప్పుడు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది, అర్థమైందా, ఈ ఇంట్లో చేయాల్సింది ఆడవాళ్ళు, కానీ మీ ఇంట్లో ఒక్క ఆడది కూడా లేదు కదా, ఈ పిల్లకి అంత సీనేమీ లేదు, మీ ఇంట్లోంచి రావాల్సిన ఆడవాళ్ళు ఎవ్వరు లేరు, మీ అమ్మ లేదు, మీ ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు, ఈ పిల్ల అంటావా సిటీ నుంచి వచ్చిన పిల్ల, ఈ పిల్ల అస్సలు చేయలేదు ఇలాంటి పనులు, మా గాయత్రియే చేయలేదు, అలాంటిది ఇక ఈ పిల్ల ఏం చేస్తుంది అని ఇక తయారు అయితే మహాలక్ష్మి తక్కువ చేసి మాట్లాడడంతో మహాలక్ష్మి అయితే ఇంత రివెంజ్ తీర్చుకుందామని నేను కూడా చేస్తాను అని ఇక మహాలక్ష్మి అయితే బరిలోకి దిగుతుంది. ఇక చీర కట్టుకుని వచ్చి రెడీగా నించుంటుంది, ఆకుల్లో కుండ పెట్టుకొని చేతిలో పట్టుకుని ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. పాపం మహాలక్ష్మి పడుతున్న బాధను చూడలేక చక్రి అయితే చాలా తలడిల్లిపోతాడు. ఎప్పుడెప్పుడు అవుతాయా 11 ప్రదక్షిణాలు, ఎప్పుడు అవుతాయా అన్నట్టు ఇంకా అలా చూస్తూ ఉంటాడు చక్రి. ఇక మహాలక్ష్మికి ఏదైతే కాలు కాలుతుంటే నీళ్లు వేయడం, చేతులకు కాలితే చేతులకి ఐస్ పెట్టడం, ఇలాంటి పనులన్నీ చేస్తాడు. ఇక అవన్నీ చూసి మహాలక్ష్మి అయితే నా కోసం ఇంత చేస్తున్నాడేంటి తిను, నిజంగానే అంటే చాలా ప్రేమ అనుకుంటా, మా ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా నాకు ఎప్పుడుగా చేయలేదు, తినే నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు, ఎందుకు ఇంత ప్రేమ తినంటే, ఎందుకు నేను ఏం చేశానని, సర్లే ఇవన్నీ మనకు అనవసరం, ముందు నేను పెద్ద వాళ్ళ కోసం ఇవన్నీ చేయాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఎందుకమ్మ మహా వద్దని చెప్తే మాట వినవెందుకు, ఈ అవసరమా మనకి గుళ్ళో ఇవన్నీని అని ఇక పెద్ద అంటుంటే, అదేంటి పెద్ద నేను మొత్తం తెలుసుకొని కంగారుగా అవన్నీ వెళ్ళాలి అని పట్టుపట్టింది ఎందుకు అనుకున్నావు, నీకోసమే కదా, మీ ఆరోగ్యం కోసమే కదా, నేను కూడా మీ కుటుంబంలో దాన్నే కదా, ఎందుకని
అలా నన్ను వేరుగా చూసినట్టు మాట్లాడతావు పెద్ది అని మహాలక్ష్మి అడిగేసరికి, అయ్యయ్యో వేరుగా కాదమ్మా, నీకు అవసరం లేని శ్రమ ఎందుకమ్మా, నువ్వు ఏంటి ఆడబిడ్డవే అయినా నువ్వు కొన్ని రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతావు కదా అని పెద్ది అంటుంటే, అది చూద్దాంలే పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. చూద్దామా అంటే నాతో పాటు ఉండిపోద్దా, తనకి నా మీద ప్రేమ కలిగిందా అని చక్రి అయితే ఇక రకరకాలుగా మనసులో అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.